హలో ఫ్రెండ్స్, నిన్న మేము మా ఇంటికి వెళ్ళాము. ఆ ఇంటికి వెళ్ళి మేము 1 గంటకి వెళ్ళి పని మొదలుపెట్టి చేసేసరికి 3 అయింది. టైం చూసుకుని 3 అయింది. ఇంకా ఆకలి అవుతుంది. నాన్న భోజనం తెమ్మంది మా అమ్మాయి. భోజనం తెమ్మంటే యూట్యూబ్లో ఇంతకుముందు చాలామంది చెప్పారండి, ఉలవపాడు ఫేమస్ బిర్యానీ అని ఆయన చెప్పారు. అది చూసుకొని ఉలవపాడులో గునా ఫేమస్ బిర్యానీ అంట. ఆ బిర్యానీ కోసం వెళ్ళాము. కానీ ఉంటుందా ఉండదా, 3 అయింది కదా టైం అని మేము కంగారుగా బండి మీద స్పీడ్గా వెళ్తున్నాం. సింగరాయకొండ నుంచి ఉలవపాడు అయితే బయలుదేరి ఇలా 3 గంటల టైంలో బయలుదేరి వెళ్ళాం. ట్రాఫిక్ అయితే బాగా క్లియర్గానే ఉంది. ఇలా అది ఉంటుందని కంగారు మీద వెళ్తా ఉంటే ఇంకా ఇది బ్రిడ్జి మీదకి వెళ్తున్నా చూడండి. ఇట్లా కార్లు అయితే ఫాస్ట్గా వెళ్తున్నాయి. మేము అక్కడ పని అంతా చేసుకుని 3 అయింది. ఇంకా కొంత పని ఉంది. అప్పటికే నీరసమైంది. బాగా ఆకలి అవుతుంది. ఇక పోయి బిర్యానీ తెచ్చుకోవాలని ఎప్పటి నుంచో ఆలోచన ఉంది. ఇంక అందుకని ఎమ్మంటే బండి మీద నేను మా ఆవిడ ఇద్దరం బయలుదేరాం. అది దూరంగా కనపడుతుంది చూడండి, లక్ష్మీనరసింహ గుడి. సింగరాయకొండ కొండ మీద గుడి అది. ఈ ఫ్లైఓవర్ దిగంలోనే ఇక్కడ నాకు పాత జ్ఞాపకాలు కొన్ని ఉండే ఇక్కడ మీకు చెప్పాల్సింది. అది ఒక గుడి, లక్ష్మీనరసింహ గుడి. నేను ఒక్కసారే పోయాను, తర్వాత పోలేదు. ఆ పక్కన చెరువు ఉంది, అది పాసింగ్ రాకుండా. ఆ రైల్వే ట్రాక్ ఉంది, ఈ హైవే రోడ్డు పక్కనే రైల్వే ట్రాక్ వస్తుంది. సింగరాయకొండ నుంచి ఉలవపాడు దాకా అట్లా పక్కన వెళ్తుంది ట్రాక్ కూడా. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందండి. అన్ని ఫ్యాక్టరీలు. ఈ టౌన్ దాటంగానే ఇటు పక్క ఫ్యాక్టరీలు వస్తుంది. కొంత దూరం భాగంలోనే పీటీపీ కంపెనీ వస్తుందండి, కరేడు దగ్గరలో. అక్కడి నుంచి ఎదురుపోతే కరేడు వెళ్తారు, ఉలవపాడికి సింగరాయకొండ మధ్యలో. ఆ కంపెనీలో ఫస్ట్ సింగరాయకొండ 1989లో నేను సింగరాయకొండలో మా అమ్మ దగ్గర 1 సంవత్సరం రోజులు ఉన్నాను. ఆ కంపెనీలో జాయిన్ అయ్యాను. ఫస్ట్ సంపాదన నేను అక్కడే తీసుకున్నా. ఫస్ట్ శాలరీ ఎంత తీసుకున్నా అంటే 450 రూపాయలు ఎంత తీసుకున్నట్టు గుర్తు నాకు. అప్పుడు నేను రోజుకి 15 రూపాయలు ఎక్స్ట్రా డ్యూటీ చేసుకుంటే గంటకి రూపాయిన్నర ఎంత ఓటీ ఇచ్చేవాళ్ళు. రూపాయిన్నర 2 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ పీటీపీ కంపెనీలో చేశాను, 3 నెలలు చేశాను. తర్వాత నాకు ఎందుకు అసలు చేయలేక మానుకున్నా. అంటే ఉదయాన్నే డ్యూటీ ఉంటుంది, ఏకోజామున 2 గంటల డ్యూటీ. డ్యూటీ ఉంటుంది. ఆ ఉదయం 6 గంటల డ్యూటీ ఉంటుంది, 2 గంటల దాకా. మళ్ళీ కొన్ని రోజులు నైట్ డ్యూటీ చేస్తారు. ఈ 2 రకాల డ్యూటీ వల్ల నేను పోలేక 3 నెలల తర్వాత మానుకున్నా. ఇది ఫ్యాక్టరీ దాటిపోయిన తర్వాత వచ్చేది మటుకు కనపడేది అదే పీటీపీ ఎల్టీడీ కంపెనీ. అక్కడే నేను ఫస్ట్ చేసా 1988లో వర్క్. నాకు అక్కడికి పోగానే ఆ జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఆ ముందు పక్క ఎండో చూడండి, వాటికి నేను ఒక పెద్ద స్టాండ్ ఒకటి ఉంటుంది అక్కడ, దానికి పెయింట్ కూడా వేసాను ఒకరోజు. ఇది చాలా పెద్ద కంపెనీ అండి. పొగాకు ఎక్స్పోర్ట్ విదేశాలకు పంపిస్తారు. ఇక్కడ కంపెనీలో కొన్న పొగాకు మొత్తం ఇక్కడ చేరిద్ది. ఇక్కడ చేరిన తర్వాత ఇక్కడ వాళ్ళు కాడ తీసేసి దాని ప్యాకింగ్ 200 కేజీలు ప్యాకింగ్ చేసి ఎక్స్పోర్ట్ పంపిస్తారనమాట. ఇంకా కంపెనీ దాటిపోయిన తర్వాత ఈ సింగరాయకొండ ఉలవపాడు మధ్యలో రోడ్డు చాలా బాగుంటుంది. మన ప్రాంతంలో అయితే అంతా వెంచర్లు వస్తారు, కానీ ఇక్కడ మటుకు పొలాలు అమ్ముకోవాలి. అక్కడక్కడ కంపెనీలు అయ్యే ఉండే. ఈ సింగరాయకొండకి ఉలవపాడుకు మధ్యలో 9 కిలోమీటర్లు ఎంత ఉంటుంది అంతే. కానీ పొలాలు అట్నే ఉండి అక్కడక్కడ కంపెనీలు అవి ఉన్నాయి, కానీ పొలాలు ఉండి రొయ్యల చెరువులు ఎక్కువ. మేము పోయేదారిలో ఉలవపాడుకి అయితే దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు మాకు ఒక సమస్య, ఉలవపాడులో మనకి అడ్రస్ పూర్తిగా తెలియదు. హైవే రోడ్డు పక్కన ఉంటుందా, ఊర్లో ఉంటుంది అనేది మాకు సమస్య అనమాట. ఆలోచనతో వస్తున్నాం. చూడండి, ఆ పక్కన ఎన్ని రొయ్యల చెరువులు. ఇటు పక్క హైవే రోడ్డు, అటు పక్క రైల్వే ట్రాక్, మధ్యలో చెరువులు. ఇది మళ్ళా మేము మన్నేరు దాటిన తర్వాత తర్వాత ఇంకోటి ఏదో ఉంది, దీని పేరు నాకు తెలియదు. మన్నేరు దాటి వచ్చాము మేమైతే ఇందాక. ఇది మన్నేరు. కొన్ని చెరువులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడే వాటికి ఏదో ముందు చల్లి మళ్ళీ నీళ్లు పెట్టడానికి రెడీ చేస్తున్నారు. చెరువులు చూడండి, ఇవన్నీ రొయ్యల చెరువులే. ఈ సింగరాయకొండ, టంగుటూరు ఈ ప్రాంతం అంతా రొయ్యల చెరువులు ఎక్కువ. చాలా సింగరాయకొండ అంటే లారీ ఫీల్డ్ పెద్ద ఫేమస్. ఫ్యాక్టరీలు ప్లస్ సింగరాయకొండలో రొయ్యల ఫ్యాక్టరీలు అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. పొగాకు కంపెనీలు, రొయ్యల ఫ్యాక్టరీస్ ఎక్కువ అనమాట. ఇంకా జిల్లాలో మంచి పేరు అనమాట సింగరాయకొండ అంటే. లారీలు సింగరాయకొండలో ఉన్న లారీలు ఎక్కడ ఉండవు మా జిల్లాలో. లారీ ఫీల్డ్ ఎక్కువ అనమాట. ఇంకా ఉలవపాడు అయితే ఎంటర్ దగ్గరికి వచ్చేసాం. నాకైతే ఆలోచన, అసలు ఎందుకది ఆ బిర్యానీ ఉంటుందా, అయిపోయిద్దా, ఎంత దూరం వచ్చాము, ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఇక్కడ మనం ఈ బిర్యానీ తినాలని ఆయన ఆలోచన చేసి ఉలవపాడుకి అయితే వచ్చాము. తీరా ఉలవపాడు ఊర్లోకి వెళ్ళి అంతా కనుక్కొని గునా బిర్యానీ హోటల్కి అయితే వచ్చాము. చిన్నగా అడ్రస్ పెట్టుకొని ఆ పైకి వెళ్ళి తిరిగి వచ్చాము. ఇదే గునా బిర్యానీ హోటల్. ఇక్కడ చూశారు కదా, హోటల్ అయితే చిన్నదిగా ఉంది, ముందు ప్లేస్ అయితే చాలా ఉంది. ఇది సింపుల్గా అన్నట్టు అనిపిస్తుంది. ఫుల్ రద్దీ అనమాట. ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ చేస్తారంటే వీళ్ళు. ఎప్పుడూ ఉంటుందంట బిర్యానీ. మా ఆవిడైతే వీడియో తెస్తుంది. నేను కౌంటర్ కాడ పోయి ఎంత అని అడిగాను. అక్కడ దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అయితే 120 రూపాయలు. చూశారు కదా, పుష్క అయితే 80 రూపాయలు, చికెన్ పలావ్ 120 రూపాయలు, మటన్ పలావ్ 140. మటన్ పలావ్ 140 అంటే ఎందుకులని చెప్పి చికెనే తీసుకున్నాను నేను. ఇక్కడ ఇదే రద్దీ కొనసాగుతూ ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ వాళ్ళు వీడియో తీసుకోమని కూడా చెప్పారు. వాళ్ళు లోపలికి పోయి తీసుకోమన్నారు, మేము లోపలికి పోలేదు. ఇలా బిర్యానీ ఆర్డర్ ఇచ్చి నేను అక్కడ నుంచున్నానండి. ఇంతలో అక్కడికి చూడండి లారీలు, కార్లు ఎన్ని ఆగినాయో.
ఏం జరిగిందో తెలియదు. ఒక చిన్న గొడవ జరిగింది అక్కడ. కానీ ఆ హోటల్ వాళ్ళు అక్కడ లోపల తినే వాళ్ళకి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చారు. నాకైతే కొంచెం భయమేసింది. నేను అందరికి ఇచ్చే సలహా ఏందంటే, ఇక్కడంతా మోటార్ ఫీల్డ్‌లో లారీ వాళ్ళు వస్తారు. ఆ పెద్దాయనది హోటలు. చాలా నిదానస్తుడు. ఆయన చాలా నిదానంగా మాట్లాడతాడు. బాగా మాట్లాడతారు. బాగా రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉండారు వాళ్ళు. నేనొకటి చెప్తా, ఫ్యామిలీతో అయితే మటుకు ఇక్కడ తినడానికి అంత అనువు కాదండి. మనం సింగిల్‌గా పోయి తినొచ్చు. కొంచెం రఫ్‌గా ఉంటది ఇక్కడ వ్యవహారం అంతా. లారీ వాళ్ళు వాళ్ళంతా ఉంటారు కదా! అందువల్ల నేను చెప్తున్నా. పార్సెల్ తీసుకుపోయి లక్షణంగా వాళ్ళు ఆకు అన్నీ ఇస్తారు. బయట తినటం బెస్ట్. ఇక్కడైతే బిర్యానీ క్వాలిటీ అయితే సూపర్‌గా ఉంది. ఇక నేనైతే మొత్తానికి అదంతా అయిపోయిన తర్వాత నాకు కొంచెం టెన్షన్ వచ్చింది. అరే! మొన్న పోయినసారి మన సింగరాకొండ హోటల్‌లో భోజనం చేస్తుంటే అదే అయింది. ఇవాళ ఉలవపాడు బిర్యానీ కోసం వస్తే ఇక్కడ ఇదే అయింది. ఏందో నాకు అర్థం కాలా. అందుకే నవ్వుతా మొత్తానికి ఆ గొడవలో నాకు పార్సెల్ ఇచ్చేసాడు ఆయన. రూ. 240 తీసుకున్నాడు. అక్కడ ఆ పార్సెల్ పట్టుకొని నేను విజయ గర్వంతో ఇంటికి వచ్చా, సాధించా నేనని. మొత్తం అరగంట టైం పట్టింది. పెద్ద సాహసం చేయాల్సి వచ్చింది మనం ఆ బిర్యానీ తీసుకొని రావడానికి. అరగంట టైంలో పోయించారు. 3 గంటలకు బయలుదేరానండి. 3:30 కల్లా ఇంటికి బిర్యానీ తీసుకొని వచ్చేసాను. అదిగో ఇంకా అప్పటికి సగం పనే పూర్తి చేసాం. ఇంటి ముందు ఇంకా కొంచెం శుభ్రం చేయాల్సి ఉంది. ఇక బిర్యానీ తిని చేద్దాం నుంచి బిర్యానీ తెచ్చుకున్నా. మొత్తానికి బిర్యానీ ఎట్టుంటుందా, తినాలని ఎప్పటి నుంచో కోరిక. ఉలవపాడు బిర్యానీ బాగుంటుంది. ఉలవపాడు ఫేమస్ బిర్యానీ అందరూ చెప్తున్నారు. ఇంకా రాగానే ఇంకా ఆలస్యం ఎందుకు, ఆకలి మీద ఉండాక మా చెట్టు నుంచి ఒక అరిటాకు కట్ చేసి, పెద్ద కట్ చేసి, ఆకు వెనక ముందు కట్ చేసేసి, ఒక అరిటాకు బాగా వాటర్ పెట్టి కడుక్కొని శుభ్రంగా అరిటాకు పరుచుకొని అరిటాకులో భోజనం చేయడం నాకు భలే ఇష్టము. వీళ్ళు బిర్యానీలు అయితే ఒక గోంగూర ప్యాకెట్, శార్వా ప్యాకెట్, ఉల్లిపాయలు, నిమ్మకాయలు ఇచ్చారు. పెరుగు చట్నీ అయితే ఇవ్వలేదండి. బిర్యానీ మటుకు ఒక పార్సల్ ఇద్దరు సరిపోయింది. బాగా తినగలిగే వాళ్ళకైతే ఒకటి సరిపోయింది. మనలాంటి వాళ్ళకైతే ఒక పార్సల్ ఇద్దరు తినొచ్చు, భార్యాభర్తలు ఇద్దరికి. ఇలా బిర్యానీ తెచ్చుకున్నాం. చూడండి, దాంట్లో ముక్కలు కూడా మంచి ముక్కలు వేసారు. చూడండి, 3 ముక్కలు వేసారు. పెరుగు చట్నీ ఒక్కట్లేదని కానీ బిర్యానీ మటు సూపర్గా ఉంది. అయితే బిర్యానీ రైస్ వచ్చేసి మసూర బియ్యమే, అందువల్ల వాళ్ళు రేటు తక్కువ ఇవ్వగలుగుతున్నారు. ముక్కలు మటుకు బ్రహ్మాండంగా ఉంది. గోంగూర చట్నీ బాగుంది, శార్వా బాగుంది. ఇక హడావుడిగా వచ్చి 3:40 అయింది మేము కూర్చొని తినపోయారు. అప్పటికే నాకైతే ఆకలి దంచేస్తుంది. మొత్తానికైతే అందరు చెప్పినట్టుగా గుణ బిర్యానీ హోటల్ ఉలవపాళ్ళు అయితే బిర్యానీ తెచ్చుకొని తిన్నాం. ఎప్పటి నుంచో అందరు చెప్తున్నారు ఫేమస్ అని. నాకు ఫుడ్ విషయంలో ఫేమస్ అంటే ఒక్కసారి తినాలని కోరిక. ఇప్పుడైతే ఈ బిర్యానీ అయితే సూపర్గా ఉంది. 2 పార్సల్ తెచ్చాను. ఎందుకంటే ముక్కలు ఎక్కువ వస్తాయి కదా. మేము తినంగా మిగిలింది ఒక రైస్ ప్యాకెట్ అట్నే మిగిలింది. దాంట్లో ముక్కలు తీసుకొని తిని మిగిలిన రైస్ పొట్లం కట్టుకుని ఇంటికైతే తీసుకొచ్చుకొని రాత్రి కూడా ఇక్కడే తిన్నాము. ఇంటికి తెచ్చి తిన్నాము. రూ. 240 2 బిర్యానీ. మాకైతే ముగ్గురికి 2 పూటలు వచ్చింది. ఒక పార్సల్ వచ్చి ఇద్దరికి వస్తుందండి. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. గోంగూర చట్నీ ముక్క అయితే మాత్రం బాగుంది. ముక్క మటుకు నెంబర్ 1గా ఉంది. మావిడికి అయితే నచ్చింది. మెత్తటి ముక్కలు ఇచ్చారు బాగా. ఉల్లిపాయ ఇచ్చారు, గోంగూర ఇచ్చారు, శార్వా ఇచ్చారు. అయితే పెరుగు చట్నీ లేదు. మేము రాత్రి కొంచెం వెల్తిగా ఉంది. ఆ పెరుగు చట్నీ లేదు. వాళ్ళకి గిట్టింగ్ అది పెరుగు చట్నీ పెడితే గిట్టుబాటు కాదేనేమో. చెప్తున్నా కదా, ఫ్యామిలీస్తో అయితే మటుకు అక్కడ పార్సల్ తీసుకొచ్చుకోండి. ఫ్యామిలీస్ అక్కడ తినడం మనకి అంత కంఫర్ట్గా ఉండదు. మొత్తానికి హోటల్ యాజమాన్యం మటుకు చాలా మంచి వాళ్ళు. అక్కడ సప్లై చేసేవాళ్ళు కానీ, హోటల్ అతను ఓనర్ కానీ అంత బిజీగా ఉన్న సమాధానం భలే చెప్తున్నారండి. వాళ్ళ పెద్ద ఆయన మటుకు భలే సమాధానం చెప్తున్నాడు. మీకు ఎక్కడికి వెళ్ళాలి అని దాని పెట్టి మేము పార్సల్ కట్టిస్తాం. 40 సంవత్సరాలు అంట హోటల్ పెట్టి వాళ్ళు. అది ₹2 కాంచి బిర్యానీ స్టార్ట్ చేస్తే ఈరోజు ₹120 దాకా చేశారంట. 40 సంవత్సరాల క్రితం ₹2 అంట. ఈరోజు ₹120. మటన్ బిర్యానీ 140 అంటే అది ఎట్టుంటుందో ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. ఈసారికి అయితే చికెన్ బిర్యానీ తెచ్చుకున్నాం. చాలా బాగుంది. వాళ్ళు రేటు తక్కువకి ఇవ్వగలుగుతున్నారంటే బిర్యానీ రైస్ కాదు, మామూలు మసూర రైస్తో వండారనమాట. అందువల్ల టేస్ట్ ఉంది, క్వాలిటీ ఉంది. వాళ్ళకు కూడా గిట్టుబాటు అవుతుంది. అక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఉలవపాడులో అడ్రస్ ఎక్కడంటే మేము కన్ఫ్యూజ్ అయ్యాం. హైవే రోడ్డుకి మనకి ఒంగోలు వచ్చేటప్పుడు ఇటు మన సింగరాయకొండ రూట్కి వచ్చేటప్పుడు ఉంటుందండి. ఇటు మనకి ఎడం చేతి పక్క ఉంటుంది. మనం నెల్లూరు వెళ్ళేటప్పుడు మటుకు అటు పోయి ఫ్లైఓవర్ కిందగా తిరిగి ఇటు రావాలి. అంటే ఉలవపాడు టౌన్లోకి మళ్ళీ ఒంగోలు రోడ్డుకు రావాలి, ఫ్లైఓవర్ కిందకి రావాలి. లేకపోతే ముందుగా బిగినింగ్లోనే కొంచెం ఇటు ముందు ఫ్లైఓవర్ ఉంటుంది, అక్కడి నుంచి దిగి వచ్చినా సరిపోయింది. ఉలవపాడు టౌన్లోకి ఎంటర్ అయ్యేదానికి ఆపోజిట్గా ఉంటుంది ఇది. నేను అడ్రస్ తెలియక ఉలవపాడులోకి వెళ్ళి వచ్చాం కాబట్టి చెప్తున్నాము. ఇక్కడైతే క్వాలిటీ అయితే సూపర్గా ఉంది, రేటు బాగుంది. అందరు చెప్తుంటే ఏమనుకున్నా కానీ వాళ్ళు చెప్పినట్టు ముక్క అంతా నాకు బాగా నచ్చింది. మంచి మెత్తటి ముక్కలు వేశారు. 3 ముక్కలు బాగున్నాయి. 3 ముక్కలు వేశారండి. బిర్యానీ ₹120, 3 ముక్కలు అంటే గ్రేటే కదా. నాకైతే చాలా నచ్చిందండి. తక్కువ కాస్టు, ఎక్కువ టేస్టు. మనలాంటి వాళ్ళకి మంచి క్వాలిటీ ఫుడ్ అది. అంటే వాళ్ళకి సేల్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. అక్కడ చూశారు కదా, అసలు ఖాళీ ఉండదంట. ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ చేస్తారంట వాళ్ళు, రాత్రి దాకా ఉంటుందంట. ఆ ఊర్లో వాళ్ళు కూడా చెప్పారు. నేను అక్కడ కనుక్కోవడానికి కుదరలే. వాళ్ళు పూర్తిగా వివరంగా మొత్తం వాళ్ళని కనుక్కుందామంటే అక్కడ చిన్న గొడవ ఒకటి జరిగిందనమాట. అందువల్ల డిస్టర్బెన్స్ అయ్యాం. లేకపోతే మేము అనుకున్నది భలే క్వాలిటీకి ఇంకా వచ్చేది వీడియో.
చెప్తున్నాం కదా, నేను ఎక్కడికి పోయినా అందుకే హోటల్లో తినకూడదని నిర్ణయం చేసుకున్నా. పోయినసారి మాకు సింగరాయకులు అనుభవం అయింది హోటల్ తింటే ఏం జరిగిందని. నేను ఇక్కడ కూడా అలాగే జరిగింది కాబట్టి అంటే మేము పార్సల్ చెప్పాం. అక్కడ ఫ్యామిలీస్తో తింటాం అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. మన బ్యాచ్ మామూలుగా మన వరకు మగవాళ్ళ వరకు అయితే పోయి తినచ్చు, కానీ ఫ్యామిలీస్తో కొంచెం కష్టమే. ఎందుకంటే అక్కడ తినలేము, అంతా లారీ వాళ్ళు అంతా కార్లు లారీలు వస్తారు. మొత్తానికి చూశారు కదా, హోటల్ చిన్నది, క్వాలిటీ బాగా ఇస్తున్నారు. ముందు పక్క లారీలు పెట్టుకోవడం కావాల్సినంత ప్లేస్ ఉంది, కారు పార్కింగ్ చేసుకోవడానికి, బండ్లు లారీలు అన్నీ పెట్టుకోవడానికి. 40 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నట్టు హోటలు. వాళ్ళ నమ్మకంగా ఎంత క్వాలిటీ బట్టే వాళ్ళకి ఇప్పటికీ ఆదరణ తగ్గల. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలంటే ఇక నుంచి ఫుడ్ వీడియోలు, నా వీడియోలు చూస్తూ ఉండండి. నెక్స్ట్ కావిల్లో రొయ్యల ఫ్రై, వైట్ రైస్, బిర్యానీ, దమ్ బిర్యానీ అక్కడ కూడా బాగుంటుంది. కానీ అక్కడ 200 రూపాయలు తీసుకున్నారు కదా బిర్యానీ కావిల్లో. ఏమో గుర్తులేదు. అప్పుడు 200 తీసుకున్నారు. ఆ బిర్యానీతో పోలిస్తే ఇదే బెస్ట్. కావిల్లో అయితే మటుకు రైస్, రొయ్యల ఫ్రై అయితే సూపర్గా ఉంటుందండి. ఇక్కడ ఇది 120 రూపాయలు అయితే అక్కడ 200 తీసుకున్నారు. అక్కడైతే కాస్ట్ ఎక్కువ. బిర్యానీ తినాలనుకున్న వాళ్ళు అటు నుంచి వచ్చేవాళ్ళు, నెల్లూరు నుంచి వచ్చేవాళ్ళు కావిలు దాటిన తర్వాత ఉలవపాళ్ళు ఆగితే మటుకు క్వాలిటీ గుణా బిర్యానీ క్వాలిటీ టేస్ట్కు టేస్టు మనం పెట్టే 120 రూపాయలకి 100% న్యాయం జరిగింది. ఎందుకంటే నేను సామాన్యంగా ఇంతలా చెప్పను పొగిడి చూశారు కదా, ఆకుతో కూడా పూర్తిగా నాకేసాను. నేను ఎంతో కొంత మిగిలిస్తాను. మొత్తం ఒక బిర్యానీ మా ఇద్దరు సరిపోయింది. రెండో పొట్లంలో మా అమ్మాయి కొంచెం తీసుకొని పెట్టుకొని మిగతా పొట్లం పార్సల్ చేసుకొని రాత్రి ఇంటికి వస్తాను. మొత్తానికైతే నేనైతే బాగా సంతృప్తి చెందాను. నాకు నచ్చింది, మా ఆవిడికి నచ్చింది. మా అమ్మాయికి అయితే కొంచెం స్పైసీగా ఉండాలి. ఆమెకి దమ్ బిర్యానీల మొక్క చప్పగా ఉంటుంది కదా, ఆమెకి ఏంటంటే కొంచెం ఘాటుగా ఉండాలన్నమాట. అదొకటి అమ్మాయికి పెరుగు లేకపోయేసరికి కొంచెం అసంతృప్తిగా ఉంది. పెరుగు చట్నీ లేకపోయేరికి వీళ్ళకి పెరుగు చట్నీ బాగా ఇష్టము. వాళ్ళకి పెరుగు ఇంకా ఆ క్వాలిటీలో ఇంకా పెరుగు చట్నీ అంటే ఇంకా వాళ్ళు అలగాలేదు. అందుకని గోంగూర, మనకి శార్వ, నిమ్మ దబ్బలు, ఉల్లిపాయ కూడా పెద్ద పెద్ద ఉల్లిపాయలు ఇస్తారు. అరిటాకులో తెచ్చుకొని కమ్మగా తిని ఇంక బిర్యానీ అయిపోయిన తర్వాత ఇక మా పని మేము మొదలుపెట్టాం. అంటే మా ఇంటికి దగ్గరే 9 కిలోమీటర్లు అంటే హైవే రోడ్డు కాబట్టి తొందరగా వెళ్ళి రావచ్చు. ట్రాఫిక్ పెద్దగా ఏముండదుగా. ఇటు 6 లైన్ల రోడ్డు, ఇటు 3 లైన్లు, అటు 3 లైన్లు హైవే రోడ్డు అంటే మనకు ఫ్రీగా వెళ్ళి రావచ్చు. మొత్తానికైతే ఈరోజు బిర్యానీ కంప్లీట్ చేసేసి ఇంకా లాస్ట్లో ఒట్టాకులు మిగిలిన రైస్ మటుకు అది ఆ ప్లేట్లో పెట్టిన రైస్ మిగిలింది. ఇంకా కవర్లో కొంత ఉంది, మొత్తం కవర్కి వేసుకొని సాయంత్రం ఇంటికి వచ్చి తినేసాం. ఇలా కూడా తింటారు అనుకుంటారేమో. మన బడ్జెట్లో మనం ఏది వేస్ట్ పని ఇవ్వండి, మనం పెట్టే ప్రతి ఒక్క రూపాయిని దానికి సార్థకత చేకూరుస్తాం. వేస్ట్ పోయిందంటే చాలా బాధపడతాను నేను. అందుకని ఇది మొత్తానికైతే ఖాళీ చేసాం. నేను కమ్మగా వాటర్ తాగి ఫ్యాన్ వేసుకొని హాయిగా కమ్మగా ఇంకా మా పని మాకు ఉంది. ఇంకా అది పూర్తి చేసుకొని సాయంత్రం 5:30 కల్లా సామాన్ తెచ్చుకొని బయలుదేరాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.